హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా నిర్వహించారు. మంత్రులు పొంగులేటి, కొండ సురేఖ, సీతక్క ముగ్గురు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మేళాను ప్రారంభించారు. మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలే కాకుండా వారి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి గురించి మంత్రులు కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు వైఎస్ఆర్ గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మరి అదే విధంగా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వరేస్తే ఊరే అని చెప్పి సన్నవరి వేయకుండా అడ్డుకుంటే ఈ రోజు మీరు వరి పండియండి, మీకు బోనస్ ఇస్తామని చెప్పి మరి బోనస్ 500 ఇస్తూ వరి కొనుగోలు చేసి సన్న బియ్యం కడుపు నిండా ప్రతి కడూర్ పేదరికంలో ఉన్నటువంటి బిడ్డ కూడా సన్న బియ్యం తినాలని ఇవాళ రైతులను ఒక దిక్కు ప్రోత్సహిస్తూ ఇవాళ పేదవాళ్ళ కడుపు నింపే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఏం చేస్తలేదు అంటే వాళ్ళకి ఏమీ కనపడతలేదు అంటే చెవులుండి కూడా వినలేని చెవిటి వాళ్ళు, కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం అది టీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పి, అందులో ముఖ్యంగా కేటీఆర్ గారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు రైతులకు ఏ విధంగా ఏం మేలు చేశారని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 10 సంవత్సరాలు మీరు సరిగా పరిపాలన చేసుంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన దాంతో 10 మీరు చేసి ఉండేవాళ్ళు. కానీ 10 సంవత్సరాలు మీరు ఏమి చేయకుండా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి ఎల్లగొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే రైతు రాజ్యం ఉంటుంది అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నప్పుడు ఈరోజు ఓర్చుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పడి హామీలు నిలబెట్టుకోలేదు అంటున్నారు. మేము అన్ని హామీలను నిలబెట్టుకుంటా ఉన్నాం, 6 గ్యారంటీలను నిలబెట్టుకున్నాం, రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాము. ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువ హామీలను ఈరోజు ఇచ్చుకుంటూ ప్రజల్లో సంక్షేమము, అభివృద్ధి, మరి విద్య, వైద్యం మీద దృష్టి సారించి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి ముందుకు తీసుకెళ్తూ చూసి ఓర్వలేని వాళ్ళు ఈరోజు చాలా మాటలు మాట ప్రకారం మీ దీవెనలతో, మీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. పరిష్కరించే బాధ్యత ప్రతి జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి ఒక మంత్రి, ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు. ఆ ఇన్ఛార్జి మంత్రి పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ రాబోయే 3-4 రోజుల్లో ఆ సమస్యలన్నిటినీ కూడా ఈ ప్రభుత్వ పక్షాన రిజాల్వ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు తడిచాయనో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం. రైతులను ఎన్నుదట్టి రాజును చేయాలనే తపన ఉన్న ప్రభుత్వం. కళ్ళవల్లి మాటలు చెప్పే నాయకులు, ముసల కన్నీరు కార్చే నాయకులు, వారు అధికారంలో ఉన్ననాడు పేదవాడి కష్టాలు తెలియని ప్రభుత్వాలు, నాయకులు మీ దగ్గరికి వచ్చి కళ్ళవల్లి మాటలు చెప్తున్నారు.